హలో. సో ఉగాది షాపింగ్ ఏమంటే కామెంట్స్ లో ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. ఈసారి షాపింగ్ ఉగాదికి పిల్లలకి ఏం తీసుకున్నారో చూపించండి ఆశ అనేసి. నేను అనుకున్నాను అడక్క ముందే చూపించాలి ఈసారి అని. అంటే ఉగాది ఫెస్టివల్ కే వేసుకుంటాము, అప్పుడే చూస్తాం కదా. అలా కాకుండా ముందే ఏం షాప్ చేసాము అది షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, అదొక వీడియో లాగా అలా అనిపించింది. ఇంకా ఎలాగో అడిగారు కాబట్టి ఎలాగైనా చూపించాలి అనిపించింది. ఇంకా అందుకే ఉగాదికి ముందే చూపించేస్తున్నాను. పిల్లలకి ఏం తీసుకున్నాము, ఇంకా మేము మా కోసం ఏం తీసుకున్నాము, జస్ట్ అలా చూపిస్తాను. చూద్దరు కానీ ఫస్ట్ మా యాపీ చూపిస్తాను. యాపీకి అయితే టూ టెడ్డీకి రూబీకి యాపీకి టూ డ్రెస్సెస్ తీసుకున్నాము. సో ఫస్ట్ వచ్చి యాపీకి ఇది. సో ఇలా ఈ క్రాప్ టాప్ అంటే లెహెంగా చోలీ టైప్ తీసుకున్నాను ఉగాది ఫెస్టివల్ కాబట్టి. వీళ్ళకి లెగిన్స్ టాప్స్ చాలా ఉంటాయి, అవి వేసుకుంటానే ఉంటారు. కాకపోతే ఇలా ట్రెడిషనల్ వేర్ చాలా తక్కువ. మీకు తెలిసే ఉంటుంది, చాలా చెప్పుకున్నాను. మా సుదర్శన్కి ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకి వద్దు అంటుంటాడు. ఇంకా ఈ మధ్య కొంచెం వేస్తున్నాను అనమాట, ఫోర్స్ చేసి. అది గడ్డి యాపీ కోసం ఇది తీసుకున్నాను. ఈ క్రాప్ టాప్ అంటే నేను ఆన్లైన్లో స్టిచ్ చేయించాను. ఆన్లైన్లోనే వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకొని, అంటే నేను చూస్ చేసి చెప్పాను అనమాట. సో వాళ్ళ దగ్గర ఇలా స్టిచ్ చేయించాను. ఈ మోడల్ కూడా నేనే సెండ్ చేశాను. సో ఇలా క్రాప్ టాప్ లాగా వస్తుంది. అండ్ దీని కింద వచ్చి ఈ మెటీరియల్ రా సిల్క్ అంటారు కదా, శారీ క్లాత్. సో అలా అనమాట. అక్కడక్కడ మిజర్స్ అలా వచ్చాయి. సో ఇలా ఇంకా అంబ్రెల్లా టైప్ అంటారు కదా కింద. సో అలా జస్ట్ ఇంకా లోపల లైనింగ్. సో ఇలా ఈ టూ వచ్చి యాప్టిక్ అని తీసుకున్నాను. ఇది కొంచెం పొడుగైంది, ఆల్టర్ చేయాలన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను యాపీకి. ఇంకొకటి కూడా తీసుకున్నాను యాపీకి. సో ఇది ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఇది కూడా నేను మెటీరియల్ చూస్ చేశాను వాళ్ళ దగ్గర, అలాగే మోడల్ కూడా నేనే చెప్పాను యాపీ కోసం అనేసి. సో ఇలా కింద ఇలా వచ్చింటుంది బార్డర్. సో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇంకా ఇది ఓపెన్ పెట్టమన్నాను, ఇది కొంచెం ఎక్కువ ఓపెన్గా ఉండింది, ఇంకా నేను కొంచెం ఆల్టర్ చేయించాను. సో జస్ట్ అట్లా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఎలా మెజర్మెంట్స్ నేను తీసి పంపించాను అనమాట ఆన్లైన్లో. సో కరెక్ట్గా అలానే స్టిచ్ చేసేసారు. ఇంకా ఉన్నాయన్నమాట. మా టైలర్ అని ఉన్నారు కదా, మనోహర్ అన్న. సో ఆ అన్న కూడా ఇచ్చున్నాము. రూబీది రావాలి, ఇంకా రాలేదు. ఒకేసారి వచ్చిందో చూపిద్దాము అనిపించింది. అయినా ఇంకా టైం అయిపోతుంది. ఇంకా అన్న ఏమంటే సండే ఇస్తాము అన్నాడు. ఇంకా వీడియో తీయడానికి టైం అయిపోతుంది అనేసి ముందే ఇవి తీసి పెట్టేస్తున్నాను. సో యాపీ కోసం ఇది తీసుకున్నాను. సో హ్యాపీ డ్రెస్సెస్ అయిపోయాయి. దెన్ రూబీది. సో మా రూబీకి ఏమంటే రూబీకి ఫిజ్ గార్డ్కి మ్యాచింగ్ లాగా తీసుకున్నాను. రూబీ కూడా ఒకటి వచ్చి టైలర్ అన్న దగ్గర ఉంది, ఒకటి వచ్చి ఇక్కడ ఉంది. సో ఈ కలర్ లెహంగా అనమాట ఇది. సో ఇలా వచ్చి ఉంటుంది. ఇది కూడా నేను ఆన్లైన్లోనే వీళ్ళ మెజర్మెంట్స్ ఇచ్చి మెటీరియల్ సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్ ఏది కావాలి అని సెలెక్ట్ చేసి తీసుకున్నాను. సో ఈ పింక్ లెహంగాకి బ్లూ కలర్ అనమాట, బ్లూ కలర్ బ్లౌజ్. సో ఇలా ఇది వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించి ఉంటుంది అనమాట. జస్ట్ ఇది ఒక పట్టీ లాగా ఇక్కడ. సో సింపుల్గా ఇది. ఇంకా రూబీకి ఇంకొకటి టైలర్ దగ్గర ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కావాలంటే. సో ఇది ఒకటి అయిపోయింది. ఇంకా సేమ్ మ్యాచింగ్గా మా ఫిజ్ గార్డ్కి కూడా తీసుకున్నాను. సో మా ఫిజ్ గార్డ్కి వచ్చి భలే ఉంది తెలుసా మా టాప్. అసలు సుదర్శన్ నేను చూడగానే ఏది బుజ్జు ఆడపిల్లలాగా ఫిజ్ గార్డ్ ఇట్లా తీసుకున్నాం, అది ఇప్పుడు ఫ్యాషన్ పప్ప అంటే మళ్ళీ అనమాట. సో హ్యాండ్స్ ఇలా, ఇంకా దీనికి వచ్చి ఇలా అంటే రూబీకి ఫిజ్ గార్డ్కి మ్యాచింగ్ ఉండాలనేసి ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే, ఇంకా వెళ్ళ వాడికి కానీ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఇచ్చాను. ఇంకా ఇలా కండువా దీనికి చాలా బాగుంది కదా, క్యూట్గా. సో ఇది రూబీ డ్రెస్ అయిపోయింది. తర్వాత టెడ్డీ డ్రెస్సెస్ కదా. ఆ టెడ్డీకి ఏమంటే కొంచెం టెడ్డీకి ట్రెడిషనల్ వేర్ అంత మ్యాచ్ అవ్వదు, చాలా చూసి తీసుకుంటాను. అలాంటిది నేను ఇంకా ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను
ఇది మోడల్ నేను చూస్ చేసి వాళ్ళకి చెప్పాను. టెడ్డీ మెజర్మెంట్స్ తీసుకొని ఇచ్చి పంపించాను. దాని తర్వాత ఇంకా మెటీరియల్ కూడా దానికి ఏది బాగుంటుంది, సో అవన్నీ చూస్ చేసి నేనే సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఇది ఒకటి అనమాట. ఇది కూడా యాక్చువల్గా క్రాప్ టాప్ లాగా ఉంటుంది. ఇంత నేను ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టాను. యాక్చువల్గా క్రాప్ టాప్ అయితే ఇంతవరకు అయితే సరిపోతుంది టెడ్డీకి. టెడ్డీకి ఏమంటే కొంచెం బొద్దుగా ఉంది కదా, ఆ పొట్ట దగ్గర క్రాప్ టాప్ ఉండే డ్రెస్సెస్ బాగుండవు. అందుకనేసి కొంచెం హైట్ పెట్టించాను బ్లౌజ్. ఇది ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో ఇలా పెట్టించాను, అంటే లెహంగా కింద ఇది అనమాట మెటీరియల్. సో ఇక్కడ మ్యాచింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్లవర్స్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా హ్యాండ్స్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టించి ఇంకా ఇది ఇక్కడ ఈ మోడల్లో పెట్టించాను. ఇంకా ఇక్కడ కూడా లెహంగా అది పట్టి టైప్ మ్యాచింగ్ అవుతుంది అనేసి ఇలా పెట్టించాను. ఇంకా దీనికి బెల్ట్ కూడా ఉండాలి. సో ఇక్కడ బెల్ట్, సో ఇలా దీని మీదకి ఇలా బెల్ట్ ఒకటి ఇచ్చాను అనమాట. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఆ మోడల్ కి బెల్ట్ కూడా ఉండింది, అందుకనే ఇది కూడా స్టిచ్ చేసి పంపించమన్నాను. సో బెల్ట్. ఇంకా లెహంగా చూపిస్తాను. సో ఇలా అనమాట, ఈ కలర్ ఉంటుంది. ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను సెలెక్ట్ చేసి పెట్టాను. దాని తర్వాత ఇంకా ఇలా స్టిచ్ చేయించాను. ఇంకా ఇది ఖాళీగా ఉంటుంది కదా, ఎంటీగా, ఇక్కడ బోస్గా ఉంటుంది అనేసి ఇట్లా బార్డర్ వేయించాను. సో దానికి అనమాట ఈ బెల్ట్ మ్యాచింగ్. ఇంకొకటి ఏమంటే ఇది హ్యాపీ డ్రెస్ చూపించాను కదా గ్రీన్, సో దానికి మ్యాచ్ అవుతుంది అనేసి ఇలా స్టిచ్ చేయించాను. ఇంకొకటి ఇది ఒక లెహంగా, అంటే హ్యాపీకి లాంగ్ ఫ్రాక్ లాగా పెట్టాను కదా, ఇది వచ్చి లెహంగా లాగా పెట్టాను. టెడ్డీకి గ్రీన్ ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది. అండ్ దీనికి వచ్చి పింక్, సో కాలర్ టైప్ పెట్టించాను బ్లౌజ్కి. ఇలా ఇవికి వచ్చి ఇంకా బుట్ట చేతులు పెట్టాను. అంటే టెడీకి ఈ మోడల్ లేదు అస్సలు, ఎలా ఉంటుందో చూద్దామనేసి పెట్టించాను. సో ఇది కూడా టాప్ టైప్ మోడలే ఉంటుంది, కానీ నేను కొంచెం లాంగ్ పెట్టించాను. సో ఇట్లా, సో టెడీ డ్రెస్సెస్ ఇవి. ఇంకా హ్యాపీకి ఇది ఒకటి తీసుకున్నాను. సూర్యన్న వాళ్ళు గుర్తున్నారా మీకు? సో పల్లవి ఉంది కదా వాళ్ళ పాప, సో వాళ్ళ పాపకి అనేసి ఇంకా మన హ్యాపీకి అనేసి నేను ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను. అది కూడా లెహంగా చోలియే. సో లైక్ ఇది కాటన్ టైప్ అనమాట, కాటన్ మెటీరియల్. సో ఇది తీసుకుంటా ఉంటే ఎందుకో తెలియదు పల్లవి గుర్తుకొచ్చింది, పల్లవి కూడా తీసుకుందాము అనిపించింది. ఇంకా హ్యాపీకి అయితే హ్యాపీకి వచ్చి 4 to 5 ఇయర్స్ తీసుకోవాలి. పాపకైతే 3 to 3 years తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి తనకి కన్ఫ్యూజ్ చేసి హ్యాపీకి 3 to 4 years అనుకుంటాను ఇలా ఆర్డర్ చేశాను. కొంచెం షార్ట్ అయింది, కానీ అదొక టైప్ బాగుందనమాట. షార్ట్ అయినా ఈ బ్లౌజ్ ఇది ఉంది కదా జాకెట్, ఇది సెట్ అయిపోయింది అనమాట. హ్యాపీ కరెక్ట్గా సరిపోయింది. సో ఇంత బాగుంది. ఇంకా ఇలా ఒక ఏమంటారు దీన్ని, ఈ బెల్ట్ లాగా వచ్చింది, చాలా బాగుంది. సో హ్యాపీకి ఇది ఒకటి తీసుకున్నాను. పళ్ళుకి ఏమంటే దీనికి ఆపోజిట్ అనమాట, ఇది బ్లాక్ వచ్చింది కదా, బ్లాక్ కాదు తనకి ఇక్కడ బ్లూ ఇంకా పింక్ బ్లౌజ్ తీసుకున్నాను. సో బెంగళూరు అడ్రస్కి పెట్టేశాను. అన్న అక్కడే ఉన్నాడు, సో వాళ్ళకి అక్కడ వస్తుంది అనేది. అంటే నేను ఉగాదికి అక్కడికి వెళ్ళిపోతానేమో అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ కుదరలేదు. ఇక్కడే నెక్స్ట్ మా అత్తయ్యది చూపిస్తాను. మా సునీల్ వెళ్ళాడు కదా, వారణాసి వెళ్ళాడు. సో అక్కడ షాపింగ్ చేశాడంట. మా అత్తయ్య కోసం వీడియో కాల్ చేసి మరీ చూపించాడు మా అత్తయ్యకి ఏ శారీ కావాలి అనేసి. సో మా అత్తయ్య ఇష్టంగా సెలెక్ట్ చేసి తీసుకున్న శారీ. సో అది మేము ఇంకా ఉగాదికి స్టిచ్ చేయించేద్దాం అనేసి పెట్టాము. సో సో ఈ శారీ అత్తయ్య కోసం మా సునీల్ తెచ్చిన శారీ. నాకు ఈ ఫ్యాబ్రిక్ ఏంటో తెలియదు, కాటన్ లాగా ఉంది కానీ కాటన్ కాదు, పట్టు టైప్ ఏమో. మరి ఈ బార్డర్ అలా ఉంది. దీని ప్రైస్ వచ్చి 4800 అంట. సో కాటన్ అంటే అంత కాస్ట్ ఉండదు కదా, సో సంథింగ్ ఉంది దీంట్లో, నాకు తెలియదు. సో ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలియదు, మీకు ఎవరైనా తెలియదు నా కామెంట్స్ షేర్ చేసుకోండి. సో ఇది ఇలా ఉంది.
ఇంకా ఈరోజు ఈవినింగ్ అన్న వస్తారు, మనోహర్ అన్న. సో ఆ అన్న దగ్గర ఈ రోజున రేపైనా ఇచ్చి స్టిచ్ చేయించేసారి. సో ఉగాదికి ఆంటీకి ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఆ రోజు చూస్తే బాగుంటుంది కదా అందుకు. ఇంకా మోహన శారీ ఆల్రెడీ అన్నకి ఇచ్చున్నాం, మన దగ్గర ఉందనమాట మనోహర్ దగ్గర. ఆ బ్లౌజ్ తేలేదు, ఇంకా అన్నకి రోజు ఫోన్ చేస్తున్నాము. అందుకనేసి ఇంకా నేను ఇది ఇంకొక శారీ అనమాట, మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది ఇట్లా కట్స్ ఉంటాయి, కట్ వర్క్ శారీ అంట కదా. సో మిర్రర్ వర్క్ ఇంకా ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది. ఇది ఇంకా ఇవ్వలేదు, ఇది లేట్గా వచ్చింది. అన్న వస్తే ఇంకా ఈ శారీకి ఇంకా మా అత్తయ్య శారీ బ్లౌజెస్ ఇవ్వాలి. సో దీనికి ఈ శారీ నాకు వచ్చేసి ఇంకా ఈ శారీ తీసుకున్నాను. ఈ కలర్ నా దగ్గర మెయిన్గా లేదు, సో అందుకే తీసుకున్నాను. సో ఇంత పెద్ద బార్డర్ వస్తుంది దీనికి, అండ్ ఇలా వస్తుంది. లైట్ వెయిట్ గా ఉంది, చాలా బాగుంది, పట్టు శారీ లాగా ఉంది. సో ఇది తీసుకొని ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చి నేను ఇలా స్టిచ్, ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అంతా స్లీవ్ ఇలా పెట్టమని చెప్పాను అన్నకి. సో ఇట్లా ఇంకా ఇలా స్టిచ్ చేయించాను, కొంచెం లైట్ కాలర్ టైప్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా డిజైన్, అండ్ ఇక్కడ కొంచెం బటన్ ఒకటి పెట్టాడు. సో జస్ట్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను, అంతే అనమాట. ఇంకా ఇవే ఒకవేళ అన్న తెస్తారు కదా శారీస్ కాదు, మోహనాది ఒకటి ఉంది, ఇంకా రూబీది ఒకటి ఉంది, ఇంకా తేలేదు. అవి వస్తే ఇంకా మళ్ళీ ఫెస్టివల్, అన్ని ఫెస్టివల్లో చేసుకోను, కానీ ఉగాది కానీ తీసుకున్నాను, ఇంకా ముందు కూడా ఉంటాయిలే అనేసి ఒకేసారి ఇలా ఆర్డర్ చేశాను అనమాట. సో జస్ట్ అవి ఉగాది షాపింగ్ మాది. బాగున్నాయి లేదో కమెంట్ షేర్ చేసుకోండి. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటాయి అన్నీ, ఇంకా నేను ఫెస్టివల్కి ఒకవేళ వేసుకుంటే మంచిగా జరిగితే ఆ రోజు ఎలాగో బ్లాగ్ తీస్తాను కాబట్టి మీ అంతా షేర్ చేస్తాను. సో అంతే, మీ అందరు అడిగారు, ఇంకా అలా కాకుండా అడగకపోయినా నేను పెట్టేద్దాం అనుకున్నాను, చూపిద్దాం అనుకున్నాను షాపింగ్ ఏమేం చేసాము అనేది. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.